ఇప్పుడు అందరి కన్ను ఆమె గురించే. ఎవరు తాను, ఏం చేసేవారు అని. మొబైల్ మసాలా వారి టాలీవుడ్ కబుర్లోకి వెళ్ళిపోతే రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, కూలీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా అందరి దృష్టిని ఆకర్షించినటువంటి రచితారామ్ మరి ఊహించని విధంగా ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు. ఇంతకీ ఎవరు తను అంటే, కూలీ రిలీజ్కి ముందు అందులో రచిత నటిస్తున్నటువంటి విషయం చాలా మందికి తెలియదు. కానీ సినిమాలో తానే ఇంపార్టెంట్. 2 కోణాలున్న కళ్యాణి దయాలన్ పాత్రలో సర్ప్రైజ్ చేస్తారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజెంట్ తను హాట్ టాపిక్గా మారారు. ఈ కన్నడ నటి అసలు పేరు బిందియారామ్. అభిమానులు డింపుల్ క్వీన్ ఆఫ్ శాండల్వుడ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. భరతనాట్యం కళాకారిణి, దాదాపు 50 వరకు ప్రదర్శనలిచ్చారు. ఒక కన్నడ సీరియల్తో నటిగా కెరీర్ ప్రారంభించారు. సీరియల్స్తో బుల్లితెర ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్నప్పటికీ కూడా అందరిలానే తాను కూడా 200 మందితో పోటీ పడి బుల్బుల్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నారు. రుస్తుం, చక్రవ్యూహ, ఐ లవ్ యూ ఇలా అగ్ర హీరోలు శివరాజ్ కుమార్ గారు, పునీత్ రాజ్ కుమార్ గారు, ఉపేంద్ర గారి సినిమాల్లో హీరోయిన్ గా అలరించారు. ఇక ప్రెజెంట్ అయితే శబరి సర్చింగ్ ఫర్ రావణ, అయోగ్య 2 అండ్ లవ్ మీ ఆర్ హేట్ మీ ఇలా 5 ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. 2025 నాదే అని చెప్పి ఇయర్ స్టార్టింగ్లోనే చెప్పినటువంటి ఈ బ్యూటీ తను నమ్మకంగా చెప్పినటువంటి మాటను నిలబెట్టుకున్నారు. కూలీలోని రోల్ నిజంగా తన మాట నిలబెట్టినట్టుగా జరిగింది. ఇక సూపర్ మచ్చితో టాలీవుడ్కి పరిచయం అయ్యారు. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో 2022లో తెలుగు తెరపై కూడా మనకి కనిపించారు. అయోగ్య, ఆయుష్మాన్ భవ సినిమాల్లో నటనగాను సైమా అవార్డులు కూడా అందుకున్నటువంటి ఈ నటి గురించే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో సర్చింగ్లు ఎక్కువయ్యాయి. కెమెరాకు ఎప్పుడు రుణపడి ఉంటాను అంటారు ఈ ముద్దుగుమ్మ. అయితే మరి హీరోయిన్గా దశాబ్దానికి పైగా కొనసాగటం మామూలు విషయం కాదు. అందరూ కంగ్రాచులేషన్స్, అద్భుతంగా పర్ఫామ్ చేశారు అంటూ చెప్తూ ఉన్నారు. ఇంతకీ మీరు చూసారా? ఎలా అనిపించింది కూలీ సినిమాలో రచిత పర్ఫార్మెన్స్? కమెంట్ చేసేయండి.